పిఠాపురం అంటే కేవలం ఒక నియోజకవర్గంగానే మనందరికీ తెలుసు. కానీ ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించి ఇటు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా అన్ని శాఖలకు సంబంధించి కూటమి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఇక అప్పటి నుంచి పిఠాపురం రూపురేఖలే మారాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడం, ఇక పిఠాపురాన్ని కేవలం ఒక నియోజకవర్గంగానే మనందరికీ తెలుసు. కానీ సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభుడి జన్మస్థానమైన పిఠాపురం, అదే విధంగా అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన పురోహితిక అమ్మవారి కొలువైన అక్కడ పుణ్యక్షేత్రంగా పిఠాపురం ఇప్పుడు ప్రత్యేకంగా అందరికీ గుర్తుంటుంది. ముఖ్యంగా ఈ ఆలయాలకు సంబంధించి గతంలో చూసుకున్నట్లయితే అంటే ఇటు పిఠాపురం అనే దాన్ని ఒక నియోజకవర్గంగానే కేవలం ఒక ప్రాంతంగానే చూసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో ఇటు ముఖ్యంగా ఆలయాలకు సంబంధించి అంటే ఆలయాలను చూసుకున్నట్లయితే ఏ మాత్రం అభివృద్ధి లేకుండా ఇటు భక్తులు కూడా ఆలయానికి వెళ్ళడానికి ఇబ్బందులు పడుతూ సరిగ్గా సౌకర్యాలు లేకుండా ఇటు రోడ్డు మార్గాలు కూడా గుడులు కూడా అంతంత మాత్రంగానే ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ముఖ్యంగా పురోహితిక అమ్మవారి ఆలయం గాని, కుకుటేశ్వర స్వామి ఆలయం గాని, శ్రీపాద శ్రీవల్లభుడి ఆలయం గాని ఇవన్నీ ఈ ఆలయాలన్నీ కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గల ఆలయాలు. కానీ ఆ ఆలయాలు ఏవైతే ఇటు గత ప్రభుత్వ అధికారంలో ఉందో అప్పటి నుంచి చూసుకున్నట్లయితే ఆలయాలకు సరైన అభివృద్ధి జరగక, సరైన అభివృద్ధికి నోచుకోక ఇటు ఆలయాలన్నీ కూడా అంతంత మాత్రంగానే ఉండిపోయాయి. ఇక ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో ముఖ్యంగా ఈ ఆలయాలకు సంబంధించి పిఠాపురంలో ఉండే ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఆ పిఠాపురాన్ని గ్లోబల్ స్పిరిచువల్ హబ్ గా తీర్చిదిద్దడానికి ఇటు కూటమి ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇక ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఇటు పిఠాపురంలో ఉన్న ఆలయాలన్నీ కూడా ఒకే రకంగా అంటే ఒకే సర్క్యూట్ ని ఏర్పాటు చేసి ఎవరైతే భక్తులు పిఠాపురంలోని ఆలయాలను సందర్శించుకోవడానికి వస్తారో వాళ్ళందరికీ వీలయ్యే విధంగా ముఖ్యంగా రోడ్లను విస్తరించడం గాని, అభివృద్ధి పనులు చేపట్టడం గాని, పారిశుద్ధ్యానికి సంబంధించి వాటన్నిటినీ కూడా పెద్ద ఎత్తున వాటన్నిటిలో మార్పులు తీసుకురావాలని ఇటు కూటమి ప్రభుత్వం దానికి సంబంధించిన పనులను శరవేగంగా ముందుకు తీసుకెళ్లింది. ఇక ఈ నేపథ్యంలోనే ఇటు ముఖ్యంగా ఈ ఆలయాలకు వెళ్లే భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి అంటే అన్ని ఆలయాలు ఒకే గొడుగు కింద ఉండే విధంగా అన్నిటికీ సర్క్యూట్ ని ఫామ్ చేసి ముఖ్యంగా ఈ ఆలయాలకు ఎవరైతే వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇటు రూట్ మ్యాప్లు గాని, రోడ్ల విషయంలో గాని అన్ని రకాలుగా వాక్ వేలు గాని, ముఖ్యంగా సైన్ బోర్డ్స్ కి సంబంధించి వీటన్నిటినీ కూడా ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఈ ఆలయాలను సందర్శించుకోవడానికి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ సౌకర్యవంతంగా ఎక్కడి నుంచి వచ్చినా సరే ఏ ఆలయాన్ని సందర్శించుకోవాలన్నా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అలాంటి వాటికి సంబంధించిన పూర్తి పనులను కానీ వాటికి సంబంధించిన అన్నిటిని కానీ ఇటు దేవాదాయ శాఖ అధికారులతో కూడా ఇటు కూటమి ప్రభుత్వం మాట్లాడి వాటన్నిటికీ సన్నద్ధాలు ఇక ఆలయానికి సంబంధించి ఆ పనులన్నిటికీ శంకుస్థాపన చేసింది. ఇక ఈ శంకుస్థాపన కేవలం శిలాఫలకాలకు మాత్రమే పరిమితం కాకుండా ఇచ్చిన మాట ప్రకారం ఇటు అభివృద్ధి విషయంలో గాని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గతంలో ఇటు ఆలయాలకు సంబంధించి ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా ఏ గ్రామాలను సందర్శించినా ఆ గ్రామాల్లో ఆలయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి, ఆలయాలు అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయని ఎవరైనా ఆయన వద్దకి తీసుకొస్తే వెంటనే ఆ ఆలయాలకు సంబంధించి ఆయన సొంత నిధుల నుంచి ఆలయాల ఎన్నో డబ్బులను వెచ్చించడం, అంతేకాకుండా వాటికి సంబంధించి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆలయాన్ని మళ్ళీ పునః ప్రారంభించే విధంగా అక్కడ పూజలు జరిగే విధంగా భక్తులందరూ ఆ ఆలయాలకు వెళ్లే విధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఈ ఆలయాలకు సంబంధించి ముఖ్యంగా పిఠాపురంలో చూసుకున్న కుకుటేశ్వర ఆలయం గాని, శ్రీపాద శ్రీవల్లభుడి ఆలయం గాని, లేదంటే పురోహితిక అమ్మవారి ఆలయం గాని, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పురోహితిక అమ్మవారి ఆలయం గాని వీటన్నిటికీ సంబంధించి ముఖ్యంగా పిఠాపురాన్ని గ్లోబల్ స్పిరిచువల్ హబ్ గా తీర్చిదిద్దాలని ఎక్కడ ఏ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళైనా సరే పిఠాపురానికి రావడానికి ఇటు ఆలయాలను సందర్శించుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే టెంపుల్ టూరిస్ట్ సర్క్యూట్ ను ఏర్పాటు చేసింది. ఇక ఈ సర్క్యూట్ కారణంగా ఇటు ఆలయాలకు ఎవరు రావాలన్నా ముఖ్యంగా ఒకే ప్రాంతంలో పిఠాపురం లాంటి ప్రాంతాల్లో అనేక ఆలయాలు కొన్ని వేల సంవత్సరాల వారసత్వం కలిగి కొన్ని వేల శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాలను ఎవరైనా సందర్శించుకోవాలంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా సందర్శించుకునేందుకు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ
సర్క్యూట్ ను ఏర్పాటు చేశారు. ఇక ఈ సర్క్యూట్ కారణంగా ఇలాంటి ప్రాంతాల్లో ఒకే గొడుగు కిందకు ఆలయాలన్నిటిని సందర్శించుకునేందుకు అందరికీ వీలయ్యే విధంగా ఇటు కూటమి ప్రభుత్వం ఇటు అధికారులతో చర్చించి అలాంటి ప్రయత్నాలు చేస్తుంది. ఇక రానున్న రోజుల్లో కూడా ముఖ్యంగా ఆలయాలకు సంబంధించి ఇంకా మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందంటూ కూటమి అధికారులు, కూటమి నాయకులు చెప్తున్నారు.